బిగ్ బాస్ సీజన్ 8 లో ఇంకా ఈ 79వ రోజు అయితే ఏం జరిగిందో మన యొక్క మ్యాటర్ లో భాగం. ఇంకా ఈ రోజు అయితే మెగా చీఫ్ కంటైనర్ కోసం ఇంకా గొడవ అయితే మామూలుగా జరగలేదు. అంటే గొడవ ఏం కాదులేండి, ఫస్ట్ గేమ్ అయితే స్టార్ట్ చేశారు. ఆ గేమ్ ఏంటంటే వాళ్ళ పేర్లు చెప్పారనమాట. అంటే వాళ్ళ పేర్లు రాసిన టీ షర్ట్ల మీద పైన నుంచి టీ షర్ట్లు విసిరేస్తారనమాట హౌస్ లోపలికి. వాటిని పట్టుకొని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇంకా ఈ ఆట అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఈ ఆటలో రూల్స్ ఏంటంటే ఆ టీ షర్ట్ వేస్తాడు, వేసిన తర్వాత ఒక బజర్ మోగిస్తాడు అనమాట. ఆ బజర్ మోగించే వరకు వీళ్ళు ఆ టీ షర్ట్ ని కాపాడుకోవాలి. ఇంకా ఎవరు టీ షర్ట్ అయితే లోపల వేస్తారో దాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. ఇంకా ఇదైతే ఇంకా వేస్తా ఉన్నాడు అందరూ. ఇంకా గొడవ అయితే ఇంకా మామూలుగా అయితే లేవు. అక్కడ తోగుతారు, ఇక్కడ తోగుతారు, స్విమ్మింగ్ పూల్ దూకేస్తారు, దానుకునేస్తారు. భలే కామెడీ. కామెడీ ఒక ఫైట్ కూడా ఉందన్నమాట. కానీ పెద్ద గొడవ కాలేదు. కానీ ఈ రోజు ఒక ప్రోమో చూసా. ఆ ప్రోమోలో అయితే పృథ్వీకి గౌతమ్కి గొడవ అయితే మామూలుగా లేదు. వేరే లెవెల్లో గొడవ. ఈ పృథ్వీ అయితే అసలు రౌడీజం చేసినట్టు ఉంది కొద్దిగా. అంటే కొంచెం అంటే ఉందన్నమాట చూడడానికి. కానీ పృథ్వీ ఇన్ని రోజులుగా సేవ్ అవుతాడంటే గ్రేట్ అనమాట. అంటే ఎలా సేవ్ అవుతున్నాడు అంటే అందరూ తెలిసిందే, విష్ణుప్రియ ఎవరు సేవ్ అవుతున్నాడు. సరే ఇంకా మన మెడలో పోదాం. ఇంకా ఆ గొడవ కూడా అయింది. పైగా విశ్వక్సేన్ కూడా ఈ రోజు వచ్చాడు. ఈ 80 రోజు అయితే ఏం జరిగిందో అది నేను నైట్ చూసి చేస్తాను. ఇంకా ఈ రోజు అయితే రాలేదు. ఇంకా ముందుగా చూద్దామంటే ఏంటంటే లైవ్ కూడా కాస్త లేట్గా వస్తున్నాడు. కాస్త ఈ మధ్య నుంచి లైవ్ బాగా తగ్గించాడు అనమాట. కానీ ఇంతకు ముందు ఏంటంటే లైవ్ ని కాస్త ముందుగానే వదిలేసేది. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రోమో తగ్గట్టుగానే లైవ్ అవుతున్నాడు. అది చూడడానికి కూడా చాలా చిరాకు అనిపిస్తుంది. సరే ఇంకా ఏం జరిగిందో నేనైతే చెప్తాను. ఇంకా చూసిందంతా చెప్తాను. ఇంకా ఈ 79వ రోజు అయితే ఇంకా మెగా చీఫ్ కంటైనర్ కోసమే గొడవ అంతా జరుగుతుంది. పైగా ఈ రోజు మార్నింగ్ 10 గంటలకు నిద్ర లేచారు. ఇంకా నిద్ర లేచిన తర్వాత ఒకటే డాన్స్ వేసారు. ఇంక వేసిన తర్వాత నిన్న జరిగిన నామినేషన్ గురించి మాట్లాడతారనమాట. అంటే నిఖిల్ కాస్త బాగా ఫీల్ అయిపోన్నాడు. ఇంక యష్మి కూడా కొంచెం ఫీల్ అయింది, కాస్త కోరుకునేసింది. కానీ మనోడు నిఖిల్ అయితే మొదట్లో భలే డల్లేడు బాగా. ఇంకా నన్ను ఎవరు ఓట్లు ఇద్దు అంటాడు, ఇంకా నేను బయటకు వచ్చేస్తా అంటాడు. మళ్ళీ కాసేపు తర్వాత అందరూ వచ్చి కాస్త బాగా ధైర్యం చెప్పారు. ఇంకా వెంటనే లేచాడు. లేచిన తర్వాత మళ్ళీ అందరికీ కాస్త ఏమనుకోపోకండి, అదన్నా ఇదన్నాను, నేను ఖచ్చితంగా ఆడతాను, కప్పుతోనే బయటకు వస్తాను. చూద్దాం. ఇంకా ఇప్పుడు ఎవరైనా సరే బాగా ఆడాలి, కప్పుతోనే బయటకు రావాలని ఉంది. పైగా నిఖిల్ అయితే మొదటి నుంచి టాప్ ఓటింగ్, ఎప్పుడు టాప్ ఓటింగ్ ఉన్నాడు అనమాట. అంటే ఎప్పుడైనా సరే ఇంకా నామినేషన్ ప్రతిసారి పడతా ఉన్నాడు అనమాట. ఎన్నిసార్లు నామినేషన్ పడ్డాడు చెప్పండి. ఇంకా నబీల్ అయితే చాలా తక్కువ టైంలో పడ్డాడు నామినేషన్ పడతా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది అనమాట. పైగా ఏంటంటే నిఖిల్ బ్యాలెన్స్ చేస్తా వస్తున్నాడు. అంటే తన ఫ్యాన్స్ మార్క్ ని, తన ఫ్యాన్స్ గ్రేడింగ్ ని తను బ్యాలెన్స్ చేస్తానే వస్తున్నాడు. పైగా ఎక్కడ అసలు తను తగ్గేది లేదన్నమాట. పైగా గేమ్ కూడా సూపర్. ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా నాకు తెలిసినంత వరకు ఇంకా నిఖిల్ అయితే అందరు చూడాడు, ఒక పృథ్వీతో తప్ప. చూద్దాం. ఇంకా ఆట కూడా ముందు ఉంటదేమో. ఇంకా ఈ వారం అయితే నాకు తెలిసి పృథ్వీ అన్న, యష్మి అన్న ఎవరో ఒకరు ఇంకా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ప్రేరణ, నిఖిల్, నబీలు వీళ్ళ ముగ్గురు అయితే సేవ్ అవుతారు. ఇంకా యష్మి, పృథ్వీ పడ్డారు కాబట్టి చూద్దాం ఇంకా ఏమవుతుందో. సరే ఇంకా ఈ మ్యాటర్ లోకి వస్తే ఈ రోజు అయితే ఇంకా యష్మి కూడా కాస్త మొదట్లో డల్ అయింది, మళ్ళీ కోరుకునేది. ఇంకా తర్వాత టేస్టీ తేజతో సరదాగా కాసేపు కామెడీ ఆడారు. అందులో కామెడీకి కాసేపు గేమ్ అంతా అయింది. మళ్ళీ ఈ ముద్దు పెడతాని అంటే యష్మి ముద్దు పెడతాయింది అన్నమాట. మళ్ళీ తర్వాత ప్రేరణ కూడా ముద్దు పెడతానింది. తర్వాత మళ్ళీ కాసేపు తిట్టుకున్నారు. మళ్ళీ అదే కామెడీగా జరిగింది అంటే. కానీ పృథ్వీది గౌతమ్ అయితే భలే సీరియస్ అయింది. అంటే ఈ మెగా చీఫ్ కంటైనర్ దగ్గర అనమాట. సరే ఇంకా మెగా చీఫ్ అయితే ఫైనల్ గా అయితే రోహిణి అయితే మెగా చీఫ్ అయింది. చూడండి, ఇప్పటికి ఫస్ట్ టైం మాట. అంటే ఇప్పటికి హౌస్ లోకి వచ్చిన తర్వాత రోహిణి ఫస్ట్ టైం మెగా చీఫ్ అయింది అనమాట. ఇంకా చూద్దాం ఇంక ముందు ఏం జరుగుతుందో. ఇంకా ఇలా అయితే అయ్యింది అనమాట ఈ రోజు అంతా. ఇంకా చెప్పుకోవడానికి కూడా ఏం పెద్ద లేదు. ఇంకా ఈ ఫైటింగ్ అయ్యి అవుతున్నాయి. ఇంకా లైవ్ చూసే ఇందాకే ఈ లైవ్ చూసినా కూడా ఏమవుతుందంటే తాళ్ళు పట్టుకున్నారు, ఒకరినొకరు బ్యాలెన్స్ చేస్తారనమాట. సరే చూద్దాం అదేమవుతుందో ఏంటో. ఇంకా రేపు నైట్ 12 గంటల వరకు అయితే లైవ్ జరుగుతూనే ఉంటది. తర్వాత 12 నుంచి అయితే క్లోజ్ అయిపోద్ది. ఇంకా ఓటింగ్ కూడా గబాన్ ఓట్లు వేసిండి అందరూ. ఎందుకంటే రేపు ఫ్రైడే కాబట్టి రేపు ఫ్రైడే ఒక 12 గంటల లోపలే ఇంకా ఓట్లు వేయడానికి కూడా చాలా తక్కువ టైం అయితే ఉంది. ఎవరెవరికి ఓట్లు వేయాలి అనుకుంటారో వెంటనే ఓటు వేసేయండి. ఎందుకంటే టైం లేదనమాట. రేపు ఫ్రైడే 12కి అంటే రాత్రి 12 గంటలకి ఓటింగ్ అయితే క్లోజ్ అయిపోద్ది. ఇంకా మాక్సిమం అయితే ఒక 10కి 11 కూడా క్లోజ్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి ఓట్లు వేసేయండి. ఆడ 10 ఓట్లు వచ్చినా కూడా చాలు అనమాట, లెక్కేస్తా అనమాట అక్కడ. కాబట్టి గబాన చేసాక ఓట్లు వేద్దాం. ఇంకా ఎవరెవరు ఇష్టం ఓట్లు వేసిండే. ఇంకా నాకు తెలిసినంత వరకు ఈ వీక్ లో అయితే ఇంకా నిఖిల్ అయితే టాప్ ఓటింగ్ లో ఉన్నాడు. నెక్స్ట్ నబీల్ ఉన్నాడు. థర్డ్ ప్రేరణ ఉంది. ఇంకా ఫోర్త్ ఇంకా యష్మి, పృథ్వీ వీళ్ళంతా కొద్దిగా డేంజర్ జోన్ లో ఉన్నారు. చూద్దాం ఇంకా ఎవరు ఎలిమినేట్ అవుతారనేది. నాకు కొద్దిగా మిస్టేక్ అయింది. లాస్ట్ టైం టేస్టీ తేజ ఎలిమినేట్ అవుతామని పెట్టాను, అది కొంచెం మిస్టేక్ అయింది అనమాట. అంటే కాస్త తెలుసుకోవడం వల్ల. సరే ఈసారి మాత్రం ఖచ్చితంగా
రేపు సాటర్డే రోజు లైవ్ పెడతాను అన్నపూర్ణ స్టూడియో దగ్గర. పైగా ఎవరు ఎలిమినేట్ అవుతారో అది కూడా తీస్తాను. పైగా వాళ్ళు బయటకు వస్తే వాళ్ళతో మాట్లాడకుండా ట్రై చేస్తాం అనమాట మనం. కానీ ఏం చేద్దాం, వాళ్ళు మాట్లాడరే. ఇంకా అక్కడెక్కడ మీటింగ్ పెడతారు ఎక్కడ దూరంగా, ఇంకా అక్కడికి వెళ్ళి తీయాల్సి వస్తుంది. ఇంకా గుంపులో పోయింది అయిపోతుంది. పైగా పెద్ద ఛానల్ అన్ని వచ్చేస్తున్నాయి. సరే ఏదో ఒకటి నేను చేస్తానండి. ఇంకా మీరైతే ఇంకా బిగ్ బాస్ మీద మీకేమైనా డౌట్లు ఉంటే నాకు వెంటనే కామెంట్ చేయండి, నేను వాటిని క్లియర్ చేస్తాను.